రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వారణాసి సినిమాకి సంబంధించి గత కొన్ని రోజులుగా ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అదేంటంటే ఈ సినిమాకి సంబంధించి ఓటీటీ సంస్థలు వారణాసి సినిమాకే షాక్ ఇవ్వబోతున్నాయని, మరీ ఎక్కువగా ఈ సినిమాకి అసలు డబ్బులు ఖర్చు పెట్టడం లేదని చెప్పేసి ఇటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అంటే కొనుగోలుకు సంబంధించిన వ్యవహారం ఇది. సో మరి నిజంగా ఇప్పుడు వారణాసి ఓటీటీ సంస్థల నుంచి ఇటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుందా, లేదా ఫేస్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ నారాయణ రాజు గారు వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, వారణాసి సినిమా మహేష్ బాబు గారు అండ్ రాజమౌళి గారు వీళ్ళ కాంబినేషన్ లో చాలా అంచనాలు అయితే ఉన్నాయి సార్ సినిమా మీద. నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కు సిద్ధమైపోతుంది. అయితే ఇప్పుడు ఓటీటీ సంస్థల నుంచే వీళ్ళు దగ్గర 600 కోట్ల వరకు తీసుకోవాలని చెప్పేసి మూవీ టీం భావిస్తుందని ఒక న్యూస్ వచ్చింది సార్. అయితే ఇప్పుడు ఓటీటీ సంస్థలు అంత ఇవ్వడానికి లేదు, మేము 100 నుంచి 150 ఇస్తాం అని చెప్పినట్టుగా కూడా ఒక న్యూస్ వైరల్ అవుతుంది సార్. సో ఆ విధంగా మరి వారణాసి టీంకి ఒక షాకింగ్ న్యూస్ అన్నట్టుగా ప్రచారం అయితే జరుగుతుంది. మరి ప్రచారంలో వాస్తవం ఎంత ఉంది, ఎలా చూస్తారు సార్ మీరు ఈ అంశాన్ని? మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ వారణాసి ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఇది ఒక ఇండియన్ సినిమాలోనే ఒక బిగ్గెస్ట్ కాంబినేషన్, బిగ్గెస్ట్ మూవీ అవుతుందన్న నమ్మకం అందరిలో ఉంది. ఓకే, మహేష్ బాబు లాంటి ఒక డైనమిక్ హీరో దొరికితే ఎలాంటి సినిమా తీయాలో రాజమౌళికి బాగా తెలుసు. ఆ విధంగానే ప్లాన్ చేసి ఆ నేపథ్యం అంటే ఇప్పుడు రాజమౌళి సినిమాలన్నీ వరల్డ్ వైడ్ అన్ని భాషల ప్రాంతాలకు వెళ్తున్నాయి కాబట్టి దానికి తగినట్టుగా ఒక యూనివర్సల్ ఒక సబ్జెక్ట్ని తీసుకున్నాడు ఆయన. దానికి సంబంధించి అడపాదడప మనకు వస్తున్న సమాచారం రామోజీ ఫిలిం స్టేట్లో ప్రజెంట్ చేసిన గ్లిమ్స్ కావచ్చు, దాంతో మనకు కొంత స్పష్టత వచ్చింది. కాబట్టి ఆ సినిమాకు మార్కెట్ పరంగా అద్భుతమైన క్రేజ్ ఉంది. బహుశా 2027 కాబట్టి రిలీజ్ దగ్గర పడితే ఆ సినిమాకు వచ్చే క్రేజ్ మామూలుగా ఉండదు. కేవలం మహేష్ బాబు అని మాత్రమే కాదు, రాజమౌళి లాంటి ఒక లెజెండరీ డైరెక్టరు RRRతో ఆయన పేరు ప్రపంచం వ్యాప్తంగా మార్మవుతున్న నేపథ్యంలో ఇది అద్భుతమైన కాంబినేషన్గా మన ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇప్పటి వరకు వారణాసికి సంబంధించి లీక్ అయినవన్నీ అనధికారికంగా చిత్ర యూనిటే చేసిందని అందరూ అంటారు. ఎందుకంటే లిమిటెడ్ పర్సన్ల మధ్య మొబైల్ ఫోన్లు కూడా లాక్కొని ఒక జాగ్రత్తగా షూటింగ్ జరుగుతున్న సందర్భంలో కూడా ఆ లొకేషన్కు సంబంధించి కొన్ని వీడియోలు మనకు మీడియాలో కనబడ్డాయి. దీనికి ఏంటంటే ఒక సినిమాను ఎలా ప్రమోట్ చేయాలి, సినిమా పట్ల ఆడియన్స్లో ఎలా క్యూరియాసిటీ కలిగించాలనేది రాజమౌళికి బాగా తెలుసు. ఇదెంత బాగా తెలుసో సినిమా అద్భుతంగా తీయడం కూడా తెలుసు. ఈ రెండే కాదు, తీసిన సినిమాను మార్కెటింగ్ చేయడంలో ఆయన తర్వాతే ఎవరైనా. బహుశా అవతార్ లాంటి సినిమాలు కూడా ఇంటర్నేషనల్గా అంత మార్కెటింగ్ చేసి ఉండలేదు, కానీ రాజమౌళి తన వారణాసిని ఆ విధంగా చేస్తాడు. ఇప్పటికీ దీనికి సంబంధించి ఆల్రెడీ ఆయన ఎవరిని కలవాలో, ఎవరితోని మిలాఖత్ కావాలో, ఎవరితోని స్పాన్సర్షిప్ తీసుకోవాలో ఇవన్నీ ప్రాథమికంగా ఆయన ఎప్పుడో చేసుకునే రంగంలోకి దిగాడు. మనకు గతంలో ఒక వార్త వినిపించింది, సుమారు 120 దేశాల్లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని. మరి 120 దేశాల్లో మార్కెటింగ్ ఉంటుందిగా, 120 దేశాల్లో ఓటీటీ కూడా ఉంటుంది కదా. ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు ప్రచారంలో ఉన్న 150 కోట్లు 200 కోట్లు అనేది నిజం కాదు అనేది మనకు అర్థమవుతుంది. ఒక్క ఓటీటీ నుంచి 600 కోట్లు రాజమౌళి ఎక్స్పెక్ట్ చేయడం తప్పేమీ కాదు, లేదా ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినా తప్పు కాదు. సోలోగా అంటే మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ సోలో సినిమాలకే 250-300 కోట్లు ఓటీటీ ఇస్తున్నప్పుడు రాజమౌళి అండ్ మహేష్ బాబు కాంబినేషన్ సినిమాకి ఎంత ఇస్తారు? అది ఊహిస్తేనే పెద్ద ఫిగర్ అది. ఓకే, అయితే కొన్ని రూమర్స్ ఏదో విధంగా ఎక్కడో పుట్టేసి చక్కర్లు కొడుతుంటాయి కాబట్టి వాటిని పూర్తిగా నమ్మడానికి వీల్లేదు. ఖచ్చితంగా రాజమౌళి కెరీర్లోనే కాదు, మహేష్ బాబు కెరీర్లోనే కాదు, ఇండియన్ సినిమా చరిత్రలోనే హయ్యెస్ట్ బిజినెస్ జరిగిపోయే సినిమాగా వారణాసి నిలుస్తుందనేది నో డౌట్. అలా సరే, సినిమా బడ్జెట్ ఇప్పటికే 1000 కోట్లు అని చెప్పేసి మనకు ఒక న్యూస్ వచ్చింది. అంతకు మించిపోయినా ఆశ్చర్యపోయిన అవసరం లేదంటున్నారు. మరి ఫస్ట్ టైం ఇంత పెద్ద భారీ టార్గెట్ తో
బరిలోకి అయితే దిగిపోతుంది. సో ఎటువంటి కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు సార్? అంటే ఒక హాలీవుడ్ సినిమాగానే దీన్ని తీసుకొచ్చే అవకాశం ఉందంటే ఇక్కడ నుంచి అక్కడ నుంచి ప్రచార పరంగా చూసుకుంటే? ఇప్పుడు సాధారణ సినిమాలు అంటే ఒక ఇండియాలోనే రిలీజ్ అయ్యే పాన్ ఇండియా సినిమాలకే 300 కోట్లు, 600 కోట్లు, 800 కోట్లు బడ్జెట్ అని మనం వింటున్నాం. అంటే ఆ సినిమాలకు ఇంటర్నేషనల్గా రాజమౌళి సినిమాలతో పోలిస్తే అంత మార్కెట్ లేదు. అయినప్పటికీ వాటికే 600-700 కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు, ఇంటర్నేషనల్గా బిజినెస్ చేస్తున్నప్పుడు ఆ స్టాండర్డ్లో సినిమా తీయాలి కాబట్టి దానికి తగిన విధంగానే ఖర్చు ఉంటుంది. అయితే ఎంత రెవెన్యూ తెస్తుంది అంటే ఉదాహరణకు పుష్ప 2 సినిమా ఒక 1500 కోట్లు తెచ్చింది. బాహుబలి 1800 కోట్లు తెచ్చింది. వీటిని మనం క్రైటీరియా తీసుకున్నది వీల్లేదు. ఎందుకంటే వరల్డ్ వైజ్ ఆ సినిమా వారణాసి రికార్డులు నెలకొల్పుతున్న సందర్భంలో ఇండియాలో ఇంత కొంత రావచ్చు, అమెరికాలో కొంత రావచ్చు, ఆస్ట్రేలియాలో కొంత రావచ్చు, లేదా ఇందాక చెప్పుకున్న చిన్న చిన్న దేశాలన్నీ కలిపి 120 దేశాలు కలిపితే అక్కడ ఒక అంకె రావచ్చు. ఇవన్నీ ఎంతో పెద్ద ఫిగర్ కావచ్చు. అది 2000 కోట్ల, 3000 కోట్ల, 5000 కోట్ల, ఇంకా పెద్ద సంఖ్య అవుతుందా అనేది మనం ఇప్పుడే చెప్పలేము. కానీ ఆ సినిమాకు అంత మార్కెటింగ్ వ్యవస్థ అయితే ఉంది. ఈ రోజున తెలుగు ఆడియన్సే కాదు, ప్రపంచవ్యాప్తంగా సినిమా ఆడియన్స్ అందరూ కూడా భాషకు సంబంధం లేకుండా సినిమాలో వైవిధ్యం, కొత్తదనం, ప్రజెంటేషన్ బాగుంటే ఆదరిస్తున్నారనే దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఓటీటీ ప్లాట్ఫామ్లో వస్తున్న వెబ్ సిరీస్ కూడా ఆదరణ లభిస్తుంది అంటే వాళ్ళ కథలో ఉన్న బలమే. ఆర్టిస్టుల పేర్లు ఎవరు తెలవకుండా చూస్తున్నారు. అలాంటిది ఒక లెజెండరీ కాంబినేషన్లో వస్తున్న సినిమాకు ఖచ్చితంగా భారీ అంకెలో ఆ సినిమా రెవెన్యూ తెస్తుందని కూడా మనం చెప్పవచ్చు. ఓకే సార్, ఇది 120 లాంగ్వేజెస్ అని చెప్పేసి ప్రచారం కూడా జరిగింది. సో మరి ఓటీటీ సంస్థల ద్వారానే దీని బడ్జెట్ అంతా కూడా రికవర్ అయ్యే అవకాశం ఉందా సార్? అంటే ఇన్ని లాంగ్వేజ్లలో ఓటీటీకి ఇచ్చేస్తే రావచ్చు. ఓటీటీ ద్వారా కూడా పెద్ద అంకెలు రావచ్చు. ఓటీటీకి సంస్థలకు కూడా ఏంటంటే ఆ సినిమా మార్కెట్లో ఎంత పెద్ద విజయం సాధిస్తే ఓటీటీ సంస్థలకు అంత అడ్వాంటేజ్. రేపు వాళ్ళు స్ట్రీమింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళకు అంత రెవెన్యూ కూడా వస్తుంది. ఆడియన్స్కు ఆ సినిమా పట్ల ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది. తద్వారా వాళ్ళు ఏదో ఒక రూపంలో దాన్ని రికవరీ చేసుకోగలుగుతారు. కాబట్టి ఒక పెద్ద కాంబినేషన్ ఉన్నప్పుడు దానికి రకరకాల రూపాల్లో ఆ సినిమాకు రెవెన్యూ తెచ్చుకుంటారు. వాళ్ళు ఖర్చు పెట్టింది 10 పైసలు అయితే వచ్చేది 50 రూపాయలు, 100 రూపాయలు కూడా ఉండొచ్చు. అందువల్లనే కదా ఈ కాంబినేషన్ అన్ని కలిపి ఇంత భారీతనంగా ఖర్చు పెట్టి విఎఫ్ఎక్స్ చేసి తీసేది. ఓకే సార్, ఇక వారణాసి సినిమా తర్వాత మహేష్ బాబు గారి రేంజ్ ఇంకొక లెవెల్కి అయితే వెళ్ళిపోతుంది. మరి అప్పుడు ఆయన ఏ డైరెక్టర్కి ఛాన్స్ ఇస్తారు, ఏ డైరెక్టర్తో సినిమా చేస్తారు అన్న చర్చ ఎప్పటి నుంచో కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు తెరపైకి బుచ్చిబాబు గారి పేరైతే వినిపిస్తుంది సార్. మరి ఉండే అవకాశం ఉందా సార్ వీళ్ళ కాంబినేషన్లో సినిమా ఆఫ్టర్ వారణాసి? వారణాసి ఫలితం తర్వాత మరి మహేష్ బాబు కొత్త సినిమాకు నిర్ణయం తీసుకుంటాడో అనేది కొంత ఆలోచించాలి. లేదా ఈ లోపే కమిట్ అవుతాడా? కమిట్ అయితే మరి ఆయనకు వచ్చే మార్కెట్ స్థాయి చాలా పెద్దది కాబట్టి సొంత సినిమా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ సొంత సంస్థ యాక్టివ్గానే సినిమా తీస్తుంది కాబట్టి అదేదో ఆయనతోనే తీస్తే వాళ్ళకు అడ్వాంటేజ్ కూడా కావచ్చు. అయితే డైరెక్టర్ ఎవరనేది అంటే బుచ్చిబాబు మనకు పెద్ద సినిమా ద్వారా ఆయన కొంత ప్రతిభ మనకు తెలిసినప్పటికీ పెద్ద సినిమా మేకింగ్ మీద, ప్రజెంటేషన్ మీద, ఆ సినిమా కథ మీద, స్క్రీన్ ప్లే మీద కొంత గందరగోళం అయితే ఉంది. ఆ చిన్న చిన్న పొరపాట్లు ఆయన దృష్టికి కూడా వచ్చాయి కాబట్టి ఆయన మరీ సరిదిద్దుకునే అవకాశం ఉంది. అయితే బుచ్చిబాబు హీరోను ఏ విధంగా ప్రజెంట్ చేస్తాడు, రామ్ చరణ్ చూపెట్టినట్టు మహేష్ బాబుని చూపెడితే వర్కౌట్ కాదు. ఇక్కడ మహేష్ బాబుకున్న ఇమేజ్ వేరు, వారణాసి తర్వాత వచ్చే రేంజ్ వేరు. వీటిని ఆయన బ్యాలెన్స్ చేయగలిగితే, ఆ స్థాయి కథను మహేష్ బాబుకు చెప్పగలిగితే, మహేష్ బాబు మెచ్చితే కార్యరూపం దాల్చవచ్చు. లేదా ఈలోపు మరెవరైనా పాన్ ఇండియా స్థాయి సినిమా తీయగలిగే డైరెక్టర్ పక్కా స్క్రిప్ట్తో వచ్చి హీరోను అప్రోచ్ అయితే నచ్చితే అది కూడా కార్యరూపం దాల్చవచ్చు. ఇప్పుడు హీరోలు పలానా డైరెక్టర్ అని కాదు వాళ్ళది. ఆ టైంకు మంచి స్క్రిప్టు, మంచి ప్రొడ్యూసర్ వస్తే చేసేందుకు వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు. అలా అనేక సినిమాలు ప్రకటించిన వెనక్కి పోవడం, ఊహించని ముందుకు రావడం అనేక సందర్భాల్లో జరుగుతుంది కదా. ఈవెన్ సందీప్ రెడ్డి వంగ ఆయన పేరు కూడా వినిపించింది సార్, ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పి. ఒక స్టార్ హీరో ఉన్నప్పుడు అనేక మంది డైరెక్టర్ల పేర్లు వినిపిస్తూనే ఉంటాయి. ఆయన సందీప్ వంగ కావచ్చు, మరొకరు కావచ్చు, ఇంకొకరు కావచ్చు. అదేమి విచిత్రం కాదు. ఇప్పుడు స్టార్ డైరెక్టర్లకు స్టార్ హీరోలు కావాలి. వాళ్ళకున్న హీరోలు ఎంత 8-10 మంది. వాళ్ళ కమిట్మెంట్తో చూస్తే వీళ్ళు సినిమాలు పూర్తి చేసి వచ్చేలోపు ఏ హీరో ఖాళీగా ఉంటాడు, అందుబాటులో ఉంటాడు,
ఆ హీరోతో మనం తీయగలుగుతామా లేదా అనేది వాళ్ళు కూడా ఆలోచించుకుంటారు కదా. ఉమ్, ఆ టైంలో కాంబినేషన్ ఎవరవుతుంది అనేది ఇప్పుడే అనవసరం. మహేష్ బాబు తదుపరి ఎవరితో చేస్తాడనేది క్వశ్చన్ మార్కే. దాని గురించి ఇప్పుడు ఆలోచించడం అనవసరం. మహేష్ బాబు అభిమానులు కావచ్చు, సినిమా అభిమానులు కావచ్చు, ఈ ప్రస్తుతం ఆలోచించాల్సింది వారణాసి గురించి, వారణాసి క్రియేట్ చేయబోయే రికార్డుల గురించి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.